ఫ్రెండ్స్ టెక్నో 1970కి అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 23, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి షామీ నుంచి షామీ 15 సివిని చైనాలో లాంచ్ చేసింది. వాళ్ళ పేరు వచ్చేసరికి అక్కడ షామీ CV5 Pro అని ఉంటుంది. ఇండియాలో 15 సివిగా దీన్ని తీసుకొని వస్తారు. ఈసారి ఫ్రంట్ 2 కెమెరాస్ అయితే తీసేశారు. ఒకటే కెమెరా అయితే ఉంది. లాస్ట్ టైం మనం 14 సివిలో చూస్తే ఫ్రంట్ 2 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. డిస్ప్లే దీనిలో 6.55 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8H Gen 4 ప్రాసెసర్. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. లాస్ట్ టైం బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ ఉండేది. 14 సివిలో 4700 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు 6000 mAhకి పెంచారు. ఇది మేజర్ చేంజ్ వీళ్ళు చేసింది. ఒకవేళ ఇండియా దీన్ని తీసుకొని వస్తే 35,000-40,000 మధ్యలో తీసుకొస్తారు. ఈ సిరీస్ ఇండియాకి తీసుకొస్తారు కాబట్టి ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కమింగ్ మంత్స్లో. దీంతో పాటు షామీ నిన్న వాళ్ళ కొత్త ప్రాసెసర్ X-Ring 1 అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ప్రాసెసర్ Antutu స్కోర్ చూసుకుని దగ్గర 30 లక్షలు స్కోర్ చేసింది. స్నాప్డ్రాగన్ 80 Elite రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు దీన్ని స్నాప్డ్రాగన్ 80 Elite, Apple A18 Pro వీటితో కంపేర్ చేస్తా ఉన్నారు. దీనిలో CPU చూసుకుంటే మొత్తం 10 కోర్ CPU ఉంది, 16 కోర్ GPU ఉంది అండ్ 6 కోర్ NPU ఉంది. CPU GPU వచ్చేసరికి వీళ్ళు ARM నుంచి తీసుకున్నారు. అండ్ ఓవరాల్ ప్రాసెసర్ ఈ కొత్త ప్రాసెసర్ కాబట్టి మనం ఏం చెప్పలేం, ఇండియాకి కూడా ఇది మాక్సిమం తీసుకురాకపోవచ్చు. అక్కడ 2 ప్రొడక్ట్స్తో దీన్ని తీసుకొచ్చారు. ఒకటి Xiaomi 15S Pro, ఇంకోటి వచ్చేసరికి Xiaomi Pad 7 Ultra. ఈ రెండిట్లో తీసుకొని వచ్చారు. ఇది ఒకవేళ వస్తే ఇండియాకి మనం చూడొచ్చు ప్రాసెసర్ ఎలా ఉందో. అండ్ ఇది చూడడానికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ క్వాల్కామ్ చెప్పింది వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో Xiaomi ప్రాసెసర్ యూజ్ చేయదు అని చెప్పింది. 15 year అగ్రిమెంట్ ఉందంట వాళ్ళకి, క్వాల్కామ్కి. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం చూడలేము ఈ ప్రాసెసర్ని. Xiaomi ఫోన్స్ లో మీడియం రేంజ్ ఫోన్స్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ పేపర్ మీద అయితే పర్ఫార్మెన్స్ దీన్ని అదిరిపోయింది. ఈ ప్రాసెసర్ 3 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. TSMC బిల్డ్ చేసింది. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Pad 3 గ్లోబల్ లాంచ్ చేయబోతున్నారు. ఇది 80 Elite ప్రాసెసర్తో వస్తుంది. 3.4K LCD డిస్ప్లే ఉంటుంది. 13.2 inch డిస్ప్లే. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 12,140 mAh బ్యాటరీ, 67 వాట్ సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని గ్లోబల్ గా తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ June 5వ తారీఖు దీన్ని మనం OnePlus 13S తో పాటు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో కూడా. నెక్స్ట్ మనకి సామ్సంగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్. టీవీలు కానీ లేకపోతే మనం మొబైల్ ఫోన్స్ కానీ వాషింగ్ మిషన్లు అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు స్పేస్ ప్రొడక్ట్లోకి ఎంటర్ అవబోతున్నారు. స్పేస్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటాయి, రాకెట్స్ కానివ్వండి, ఈవెన్ లాంచ్ ప్యాడ్స్ కానివ్వండి, స్పేస్ క్రాఫ్ట్స్ కానివ్వండి, ఇట్లాంటివి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. వీళ్ళు సౌత్ కొరియాలో దీన్ని ప్రారంభిస్తున్నారు. సౌత్ కొరియాలో ఒక స్పేస్ ఇండస్ట్రీని కూడా ప్రారంభిస్తున్నారు వీళ్ళు మొత్తం వీటిని తయారు చేయడానికి. నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్ లో చైర్ మీద సేల్ నడుస్తుంది. ఆఫీస్ షేర్స్ మీద 2,800 నుంచి ఆఫీస్ షేర్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. 4,600కి మంచి చైర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డీల్. కూపన్ డిస్కౌంట్ వస్తుంది, SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు ఆఫీస్ షేర్స్ కోసం చూస్తూ ఉంటే సేల్ నడుస్తుంది ప్రజెంట్ అమెజాన్ లో. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మెటా క్వెస్ట్ ఎవరి దగ్గర ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫ్యూచర్ లో 2D పోస్టులు కూడా 3D లో కనిపిస్తాయి. వీళ్ళు కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. AI వ్యూ సింథసిస్ అల్గారిథం అని చెప్పేసి వీళ్ళు కొత్త టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. ఎవరైతే మెటా క్వెస్ట్ హెడ్ ఫోన్స్ యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు మనం 2D ఇమేజ్ పెట్టినా కానీ 3D లా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్యూచర్ లో జరుగుతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ Pixel 7a 6a బ్యాటరీస్ ఉబ్బుతున్నాయి కదా, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక అతను గూగుల్ Pixel 6a యూస్ చేస్తున్న అతను బ్యాటరీ ఉబ్బితే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే అతనికి ఫ్రీగా రీప్లేస్మెంట్ చేసినట్టు ట్విట్టర్లో ట్వీట్ అయితే పెట్టాడు. అండ్ చాలా మంది ఆర్టికల్స్ కూడా రాశారు. 6a కానీ 7a కానీ గూగుల్ ఏదైనా బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తున్నట్లు. ఒకవేళ మీరు గూగుల్ Pixel 6a 7a యూస్ చేస్తూ మీకు బ్యాటరీ ఉబ్బింది అనుకోండి, మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే ఫ్రీగా రీప్లేస్ చేస్తున్నారు. 7a అయితే గూగుల్ అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, 7a బ్యాటరీస్ మేము రీప్లేస్ చేస్తామని చెప్పి. 6a అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, కాకపోతే వాటిని కూడా రీప్లేస్ చేస్తున్నారు. చైనాలో అటానమస్ ట్రక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి అటువంటి అవే వెళ్తూ ఉంటాయి, డ్రైవర్ అయితే ఉండడు. అవి వెళ్తాయి, లోడ్ చేసుకుంటాయి, అన్లోడింగ్ అన్ని అవే చేస్తే డ్రైవర్ ఎక్కడ మీకు కనిపించారు. ఇందులో వీళ్ళు హువావేకి సంబంధించిన అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్ వచ్చేసరికి హువావే వాళ్ళది దగ్గర 10,000 ట్రక్స్ వీళ్ళు రోడ్ల మీద తిప్పాలని చూస్తారు అనమాట. డ్రైవర్ లేకుండా ట్రక్కులు రోడ్డు మీద తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సుబ్బు అడుగుతున్నారు, ప్రసాద్ టెక్ తెలుగు నాకు విన్నపం, టెక్నాలజీ అంతా ఏం అభివృద్ధి చెందుతుంది కానీ అలాంటి అందులకు మాత్రం ఈ ప్రగతి ఆచరణాత్మక సహాయంగా మారడం లేదు. ఉదాహరణకు స్మార్ట్ బ్లైండ్ స్టిక్స్ లేదా స్మార్ట్ ఐస్ వంటివి. ఈ విషయంపై మీరు కొంత కంటెంట్ చేయాలని ఆలోచిస్తారా? మీ పరిధి అద్భుతమైనది. ఇది ఈ రంగంలో అత్యవసరమైన ఆవిష్కరణలకు నిజంగా ప్రేరేపించగలదు. మీరు న్యూస్ ఫాలో అవుతుంటే చాలాసార్లు చెప్పాను నేను, చాలా మంది మైండ్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే మనకి చేతులు లేకపోయినా కానీ, ప్యారలైజ్ అయిపోయినా కానీ మైండ్కి సిగ్నల్ పంపించి చేతులు మూవ్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే ఆర్టిఫిషియల్గా పెట్టడం ఇట్లాంటివి మనం చాలా చూస్తున్నాం. కాకపోతే కళ్ళకు మాత్రం చేయలేరు. కళ్ళకు మాత్రం అది చాలా కష్టం అవుతుంది.
పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. స్మార్ట్ బ్లైండ్ స్టిక్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ బ్లైండ్ స్టిక్ మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అది ఎలా పనిచేస్తుంది అంటే బ్లైండ్ స్టిక్ సెన్సార్ పెడతారు, ఏమైనా సెన్స్ చేసింది అనుకో, వాటర్ సెన్స్ చేస్తే వాటర్ అని చెప్పి సౌండ్ ఇస్తూ ఉంటుంది. ఇట్లాంటివి వర్క్ అవుతాయి, మనం చేయొచ్చు, అవి ఈజీయే. కాకపోతే బయానిక్ ఐస్ అంటే కంటి చూపు లేని వాళ్ళకి మనం నిజంగానే ప్రపంచాన్ని చూడగలమా అంటే ప్రస్తుతానికైతే అది పాసిబుల్ అయితే అవ్వట్లేదు, ఇంపాసిబుల్. ఈవెన్ న్యూరాలింక్ కూడా దీని మీద వర్క్ చేస్తూ ఉంది, మస్క్ సంస్థ ఇది, ఆయన కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం కెమెరాస్ అన్ని పెట్టగలుగుతున్నాం, వీళ్ళు చిప్స్ అన్ని పెడుతున్నారు, కాకపోతే మైండ్కి ఇమేజ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. ఏదైతే కెమెరాస్ చూస్తున్నాయో ఆ ఇమేజ్ మైండ్కి సరిగ్గా వెళ్ళట్లేదు. సో అందుకే ఇవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ కెమెరాస్ చూసే ఇమేజ్ మన మైండ్ కరెక్ట్గా వెళ్ళగలిగితే మాత్రం నిజంగా మనం ఏదైతే చూస్తున్నాం, ఇప్పుడు నా కళ్ళ ముందు ఏదైతే కనిపిస్తుందో అవన్నీ అందులో కూడా చూడగలరు. ప్రజెంట్ దీని మీద వర్క్ చేస్తున్నారు, బయానిక్ ఐస్ మీద అందరూ వర్క్ చేస్తున్నారు, కానీ ఎవరు సక్సెస్ అయితే అవ్వట్లేదు. చూద్దాం, ఇవి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇవి చాలా ఉపయోగపడతాయి, బయానిక్ ఐస్ అనేవి కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపుని తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్ మనకు సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ చాలా పాపులర్ యూనివర్సిటీ ఇది. సో దీనిలో ఇప్పుడు వాళ్ళ అమెరికాకు చెందిన ఒక సంస్థ ఉంటుంది, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారంటే డొమెస్టిక్ థ్రెట్స్ కానివ్వండి, ఉగ్రవాదానికి సంబంధించి ఏమన్నా మూవ్మెంట్స్ ఉన్నా కానీ అట్లాంటివి వీళ్ళు తొలగిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ సంస్థ ఆ పని చేస్తూ ఉంటుంది. వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక నోటీస్ అయితే పంపించారు, ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీ కాలేజీలో చదువుతున్నారో అందరినీ పంపించేసేయాలి 72 అవర్స్లో అని చెప్పేసి చెప్పారు. ఎవరైతే ఇయర్ పాస్అవుట్ అవుతుంటారో 2025లో వాళ్ళకి సర్టిఫికేట్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ ఇలాంటి చదువుతుంటారు కదా, వాళ్ళందరూ యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోవాలి. ఇది గవర్నమెంట్ చెందిన సంస్థ, యుఎస్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటుంది అనమాట, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనే సంస్థ. ఎందుకు వీళ్ళు వెళ్ళిపోమంటున్నారంటే యూనివర్సిటీలో దగ్గర బయట స్టూడెంట్స్ 6,800 మంది ఉన్నారు. ఇందులో 800 మంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇందులో వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు జీసస్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు కదా, సో దానికి ఎగనెస్ట్ కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ గ్రూప్ జ్యూస్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళు జీసస్ని నమ్మరు అనమాట, వాళ్ళకి ఎగనెస్ట్గా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది చైనా కమ్యూనిస్ట్ గ్రూప్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. చాలామంది వైలెన్స్, ఉగ్రవాద గ్రూప్స్తో పనిచేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పేసి బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరినీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పంపించాలని చెప్పేసి వీళ్ళు పంపించారు నోటీస్. మరి చూడాలి ఎలా రియాక్ట్ అవుతారో. వీళ్ళు వెళ్ళిపోమనగానే ఏమంటే వెళ్ళిపోవడానికి ఉండదు కదా, వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి యూనివర్సిటీ సీట్ రావాలన్నా డబ్బులు చాలా కట్టాల్సి ఉంటుంది, హాస్టల్ అమ్ముకొని కట్టుంటారు. వెంటనే వెళ్ళిపోమంటే అన్ని నుంచి వెళ్ళిపోతారు. మరి చూడాలి ఇది ఏమవుతుంది, ప్రస్తుతానికి అయితే ఇష్యూ నడుస్తుంది. నెక్స్ట్ ఇది ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజ్ గురించి జరుగుతూ ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అయింది ఓటీటీలో, సారంగపాణి జాతకం అని చెప్పేసి కామెడీ మూవీ. ఒకవేళ మీరు దీన్ని చూడాలనుకుంటే ఈ వీకెండ్ మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కర్ణాటకలో ఒక అబ్బాయి రాకేష్ అని చెప్పేసి, ఈయన క్రికెటర్ అనమాట, ఈయన స్టేట్ లెవెల్లో కూడా ఆడుతూ ఉంటాడు. ఇతనికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది, రాజస్థాన్ రాయల్స్ నుంచి మేము చేస్తున్న మెసేజ్ అని చెప్పేసి, మీరు రాజస్థాన్ రాయల్స్ టీంలో సెలెక్ట్ అయ్యారు, మీరు బాగా ఆడుతున్నారు, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం, మేము స్కౌట్ చేస్తున్నప్పుడు మీరు కనిపించారని చెప్పేసి అబ్బాయికి కథలు చెప్పారు. సో మీరు రాజస్థాన్ రాయల్స్లో టీంలోకి రావాలంటే ఇలా కొన్ని ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి అబ్బాయి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా కిట్లకి అని చెప్పేసి, జెర్సీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఏవో చెప్పేసి దగ్గర 20 లక్షల పైనే అబ్బాయి దగ్గర నుంచి అయితే వసూలు చేశారు. ఇంకా ఫైనల్గా అబ్బాయికి అర్థమైంది డబ్బులు వేశారు కానీ అటు సైడ్ నుంచి లాస్ట్ ఇంక రిప్లేస్ ఏం రావట్లేదు. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కెమెరాస్ ఇట్లా తయారనమాట, ఏ రకంగా అయినా కానీ మీ దగ్గర నుంచి డబ్బులు అయితే కొట్టేయాలి, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లాంటి లేడీస్తో కూడా జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఎవరైతే ఎక్కువగా మ్యాచెస్ చూస్తూ ఉంటారో వాళ్ళకి, జైపూర్లో ఒక్క లేడీ 25 మందిని పెళ్లి చేసుకుంది మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి. అది కూడా 6 నెలల్లో 25 మందిని పెళ్లి చేసుకుంది. మొత్తం అందరికీ సున్నం రాసి వెళ్ళిపోయింది అన్నమాట. ఫస్ట్ పెళ్లి చేసుకుంటుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఏదైతే వస్తువులు ఉంటాయి కదా, వాల్యుబుల్ థింగ్స్ అని తీసుకొని జంప్. ఇట్లా చాలా మంది చేసింది. లాస్ట్కి ఒక అతను నా భార్య కనపడట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు తెలిసింది అమ్మాయి గురించి. కంప్లీట్గా 25 మెంబర్స్ని మోసం చేసింది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అమ్మాయిని రీచ్ అవ్వాలన్నా ఏజెంట్స్కి 2 lakhs వరకు పే చేయాలి. ఏజెంట్స్కి పే చేస్తూ ఉంటారు కొంతమంది, మంచి సంబంధాలు చూపించమని చెప్పేసి 2 లక్షలు పే చేస్తే అమ్మాయి ప్రొఫైల్ ఇస్తారనమాట. వీళ్ళు పెళ్లి చేసుకొని మొత్తానికి మోసపోతున్నారు. మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. డిఫెన్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్ కదా, ఒకసారి బాయ్.